మనకు స్వాతంత్రం 1943లోనే వచ్చింది. అవును, ఇది నిజం. సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కరే భరతమాత సంఖ్యలను తెంపి 1943లోనే మనకు స్వతంత్రాన్ని ఎలా తీసుకొచ్చాడో తెలుసా? ఇక వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఇబ్బందుల్లో ఉన్న బ్రిటన్ ను ఇంకా చావు దెబ్బ తీస్తే ఇండియా నుండి బ్రిటిష్ వాళ్ళని తరిమేయవచ్చని ప్లాన్ వేసిన నేతాజీ గారు జపాన్ సైన్యం సహాయం తీసుకొని ఆజాదీ హిందూ ఫౌజ్ సైన్యంతో అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్ మీద దాడి చేసి మొట్టమొదటిసారి మన భారతీయ గడ్డ మీద 30 నెలల త్రివర్ణ పతాకాన్ని 1943 డిసెంబర్ 30న అండమాన్ నికోబార్ లో ఎగరేసి ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తిగా ప్రకటించారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో ఆ ప్రాంతం మరలా 1945లో బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళింది. ఒకవేళ నేతాజీ గారికి అందరూ సహాయం చేసి ఉంటే బ్రిటిష్ వాళ్ళని ఎప్పుడో దేశం నుండి తరిమేసేవాడు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.